హలో వెల్కమ్ టు హిందీ టైం। ఈ రోజు మనం ఈ వీడియోలో స్పోకెన్ హిందీకి సంబంధించినవి కొన్ని వాక్యాలు నేర్చుకుందాం। ఓకేనా, స్టార్ట్ చేద్దామా। రాముడు నిన్న మా ఇంటికి వచ్చి ఉండవచ్చును। ఇన్ హిందీ రామ్ కల్ మేరే ఘర్ ఆయా హోగా। రాముడు అంటే రామ్, నిన్న అంటే కల్, మా అంటే మేరే, ఇంటికి అంటే ఘర్, వచ్చి ఉండవచ్చును అంటే ఆయా హోగా। రాముడు నిన్న మా ఇంటికి వచ్చి ఉండవచ్చును। ఇన్ హిందీ రామ్ కల్ మేరే ఘర్ ఆయా హోగా। ఇన్ ఇంగ్లీష్ రామ్ మైట్ హ్యావ్ కమ్ టు మై హౌస్ ఎస్టర్డే। అతడు ఈ పుస్తకమును చదివి ఉండకపోవచ్చును। ఇన్ హిందీ ఉస్నే యహ్ కితాబ్ నహీ పढ़ी होगी। అతడు అంటే ఉస్నే, ఈ అంటే యహ్, పుస్తకమును అంటే కితాబు, చదివి ఉండకపోవచ్చును అంటే నహీ పढ़ी होगी। చదివి ఉండకపోవచ్చును అంటే నహీ పढ़ी होगी। అతడు ఈ పుస్తకమును చదివి ఉండకపోవచ్చును। ఇన్ హిందీ उसने यह किताब नहीं पढ़ी होगी। इन इंग्लिश he might not have read this book। రాముడు ఈ పనిని చేసి ఉండినచో। ఇన్ హిందీ అగర్ రామ్ ఏ కామ్ కర్తా। రాముడు అంటే రామ్, ఈ పనిని అంటే యహ్ కామ్, చేసి ఉండినచో అంటే అగర్ కర్తా అని వస్తుంది। రాముడు ఈ పనిని చేసి ఉండినచో। ఇన్ హిందీ అగర్ రామ్ ఏ కామ్ కర్తా తో అని కూడా వస్తుంది, లేదా కర్తా అని కూడా వస్తుంది। ఇఫ్ రామ్ హ్యాడ్ డన్ దిస్ వర్క్। గాంధీ గారు ఇక్కడికి వచ్చి ఉండినచో అంటే అగర్ గాంధీజీ యహా ఆతే తో అని వస్తుంది। గాంధీ గారు ఇక్కడికి వచ్చి ఉండినచో అంటే హిందీలో అగర్ గాంధీజీ యహా ఆతే తో। అగర్ గాంధీజీ యహా ఆతే తో। ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ గాంధీజీ హ్యాడ్ కమ్ హియర్। నేను మీ మాట అంగీకరించుదను। ఇన్ హిందీ మై ఆప్కి బాత్ మాన్ లూంగా। నేను అంటే మై, మీ మాట అంటే ఆప్కి బాత్, అంగీకరించదను అంటే మాన్ లూంగా। మై ఆప్కి బాత్ మాన్ లూంగా। ఇన్ ఇంగ్లీష్ ఐ విల్ యాక్సెప్ట్ యువర్ వర్డ్స్। భరతుడు రాముని కంటే చిన్నవాడు। ఇన్ హిందీ భరత్ రామ్ సే ఛోటా థా। భరతుడు అంటే భరత్, రాముని కంటే చిన్నవాడు అంటే రామ్ సే ఛోటా థా। భరత్ రామ్ సే ఛోటా థా। ఇన్ ఇంగ్లీష్ భరత్ వాజ్ యంగర్ దెన్ రామ్। వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి। మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। ఇప్పటి వరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి। చూస్తూనే ఉండండి హిందీ టైం। థ్యాంక్ యూ।